తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ చేతికి బాగుంటుంది, గాడిగా ఉంది. ఈ చీర ఎంత బాగుందో. అవును, నీ రంగు చాలా బాగుంటుంది. ఈ చీర ఖరీదా ఎంతమ్మా? 800. 800? చీర బానే ఉంది కానీ బార్డర్ ఎంత బాగుండట్లేదు కదా. అర్థమైంది, ఖరీదైన చీరనేగా వద్దంటున్నావు. తాతయ్య గారు చెప్పినంత మాత్రాన చెరోకు 500 రూపాయల చీర కొనుక్కోవాలని లేదు. అసలే నాకు దేవుడి దేవుళ్ళ ఖరీదైన చీరలు అంటే భయం. పైగా ఎప్పుడు వంటగదిలోనే పడుంటానుగా. ఏమయ్యా, ఓ 200 రూపాయల చీర పడే. వద్దమ్మా, మరి డబ్బుల్లో ఎంత తేడానా? మనసులో తేడా ఉండకుండా ఉంటే చాలు. బుజ్జి, చూసావట్రా వాళ్ళ మంచితనం. వాళ్ళు తోడుకోవడాలే కాదురా, తోబుట్టుకోలరా. రేపు నీకు కాబోయే భార్య కూడా అలాగే వస్తే ముగ్గురు చూడముచ్చటగా ఉంటారురా. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. మీ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి, మా ఇంట్లో గ్యాస్. ఓహో, గ్యాస్ చావా? ఓ గాడ్, 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చీల్చి చెండాడుతా, తోడికోడళ్ల తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే, నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా, 2 వదినలా, ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. అనాథనే, పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు, అన్న ఎప్పుడు తీర్చడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు రా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. అయ్యో అన్నయ్య, నా డబ్బులు నాకు తమ్ముడు, ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే, ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో, అది పాలిష్ చేసిన పాత నగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన. అయ్యో, నా డబ్బులు నాకు ఇచ్చా. తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు, అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000 కాదు, 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త కంటే తడదడ ఆడిపోవాలి. ఎలా చేస్తావు ఏమిటో? బాగానే చేస్తాను. పారు, ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే, ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిడతాను. దేవుడా, ఏమండి, పార్వతి తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచి, అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. నన్నా, పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా?
మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఇలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమా నరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలట. వెళ్ళ. కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే. అయ్యా అయ్యో వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. సరుకుంచుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు. 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. ఆయన వస్తాడు, మీరు వెళ్ళండి. అది కాదురా బావా, మొన్న టీవీ ఇంటర్వ్యూలో పోయిన పరువు సరిదిద్దుకోవాలంటే ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి. పైగా కాలేజీ ఫంక్షన్ అంటే అమ్మాయిలు, అబ్బో పాయింటేరు. నువ్వు టిఫిన్ తినకపోతే నష్టం ఏం లేదు. ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరక్కొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అత్తయ్య పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య, అందుకే దేవుడి దేవల్ల ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అత్తయ్య నీకు ఇచ్చిన నగలన్నీ ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటి వేసుకోమ్మా. అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెదనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారు తాకట్టు పెట్టాడు. అది గొప్ప పని చేశాడమ్మా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేశాడన్నమాట. ఈ ఇంటి పరువుకి ఏం కాలేదు. సింపుల్ గా నువ్వేం కంగారు పడకు. చేసిన సిగ్గుమాల పని తాలక. నేనేమంత సిగ్గుమాల పని ఏం చేయలేదు. ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు. నీ ఇంట్లోనే, నీ కళ్ళ ముందే అదిగో ఆ గోపాలకృష్ణ పిల్ల మెళ్ళలోనే ఉంది. నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను. వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడి భార్యకి ఇచ్చాడు. అది 3వ గంట వాడికి కూడా తెలియకూడదని నీ మీద ఒట్టేసుకున్నా కూడాను. అదేంటో పరిస్థితి సింపుల్ గా సీరియస్ అయిపోయింది. సభాష్, అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారనమాట. ప్లీజ్, ఇది వేసుకుంటే నా ఒంటి మీద జరలు పాకినట్టుంది. నిర్మిస్తుంది మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి. ఓ గాడ్, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు? అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట. ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట. ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట. పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట. ఏమిటి నాటకం? మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవి నా నగలు. అయినా నువ్వెవరైనా అడగడానికి? నేను ఈ ఇంటి 3వ కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కుంది. నిన్న కాక మొన్నొచ్చింది. అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ. నాకు లెక్కలు చెప్పు. తీసుకోండి. నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డానో మీకు తెలియపోయినా మీ మొగలికి తెలుసు. పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి, రాత్రి బావులు ఈ ఇంటికి చేసిన చాకరికి దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు. ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు? ఓ గాడ్, ఇలా కొట్టుకు చస్తూ కాపురాలు చేయడం కుదరని పని. తాతయ్య, ఈ ఇంటిని 3 భాగాలు చేసి ఎవరి వాటా వాళ్ళకి పంచేయడం చాలా మంచిది. మంచిదేనమ్మా, మంచిదే. నా 3వ మనవరాలు పేరులోనే కాదు, చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను. లెక్కలో ఎంఎస్సి. కానీ నీ లెక్కలు ఇంటిని ముక్కలు చేస్తాయి అనుకోలేదమ్మా. చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను. ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాదే, నా కష్టార్జితం. కష్టమో సుఖమో నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా, లేదా ఏ అనాథ శరణాలైన కూడా స్మరిస్తాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను మాత్రం ఉంటానా? వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు. పదండి పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు నేను చక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా?
ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదండి ఢిల్లీకి వెళ్ళిపోదాం. నీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరి అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నాను అనుకో, జీతం పెరుగుతుంది, మనం ఉండడానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు, నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు నీ మీద. గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గానీ ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4. గోపి, పుచ్చి, ఈ రోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదుచి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది, ఈయన బెళ్ళవు సరే సరే ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరన్నా ఊడ్చేది నేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఒకే వంట గదిలో 3 కుంపటి, అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదో ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, ఓ గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఓ గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, 3 మనవరాళ్లున్న ఇల్లు మురిపాలకు కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే. మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే. అమ్మ రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కర్మ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగా ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు.
నాకు ప్రమాణం చేయి. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా? సారీ, పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చాను. అలాగే నీ పర్మిషన్ లేకుండా ఈ నెగటివ్స్ ని, ఈ ఫొటోస్ ని నేను కాల్ చేసింది ఫోటోల్ని కాదు, మీ అమ్మ జ్ఞాపకాలని. ఈ ఫోటోల్ని పెట్టుకునేగా ఇన్నాళ్ళు నన్ను బెదిరించావు. అయినా ఇంత ఇంపార్టెంట్ ఫోటోలు బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి కానీ ఇంట్లో పెట్టుకోవడం ఏమిటమ్మా? వస్తా. నాన్న, ఒక నిమిషం. ఇప్పుడే అమ్మని కలిసి వస్తున్నాను. వస్తూ వస్తూ నా కాబోయే శ్రీవారు, అదే మీ ముద్దుల అల్లుడి ఫోటో అమ్మకు చూపించాను. నాన్నకు కూడా ఒకసారి చూపించమంది. ప్రియమైన రజనీకి ముద్దులతో. ఉమాపతి, నేనెవరో తెలుసా? మీరు తెలియకపోవడం ఏమిటండి మహాప్రభు? ప్రళయకాల రుద్రులు, మీ రాకకి పంచభూతాలే బెంబేరెత్తిపోతున్నాయి. కానీ నీలాంటి భూతాలకి ఇంకా బుద్ధి రాలేదు కదరా. అంత మాటనకండి. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నా మీరు మూడో కన్ను తెరిచారంటే భస్మం అయిపోతా. ఉత్తి భస్మం కాదురా, చితాభస్మం అయిపోతావు. అది ఏ మురుగు కాలువలోనో కలిసి నామరూపాలు లేకుండా పోతావు. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపకండి. నీలాంటి నరకాసురుని చంపడానికి ఈ కృష్ణుడు అక్కర్లేదురా, నా ప్రేయసి సత్యభామ చాలు. ఏంటి ఫోటో చూడగానే అలా కూలబడిపోయావు? సిబిఐ ఆఫీసర్ అరుణ్ కదూ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అఫీషియల్ పని మీద ఢిల్లీ వెళ్లారు. స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ నంబరు, షేర్ మార్కెట్ లో నీ కుంభకోణం, వీటన్నిటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. లక్ష్మి, చూడు, పక్కింట్లోకి ఎవరో ఎంపీ గారు వచ్చారు. ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు? కొత్తగా ఏదో సెటప్ పెట్టి ఉంటాడు. డాడీ, ఆ పిల్ల ఆయన కూతురండి. అవునవును. మీరు లైటర్ మర్చిపోయారు డాడీ. థ్యాంక్స్. ఇంకోసారి నన్ను డాడీ అని మాత్రం పిలవద్దు, 10 మంది చూస్తున్నారు. ఇంకేమని పిలవంటావు నాన్న? ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పి, దూరంగా వెళ్ళాక డాడీ అని మాత్రం పిలవద్దు. ఉంటానమ్మా, వస్తాను. గుడ్ నైట్ డాడీ. మీరేం వరీ కాకండి డాడీ, నా కోరిక తీరగానే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. బాయ్ బాయ్. ఐడియా ఏమిటి? లోపలండి చెప్తాను. అర్జెంట్ గా రజనీతో ఫ్రెండ్షిప్ చేసేసి ఎంపీ గారి ద్వారా ఉద్యోగం కొట్టేస్తా. దాంతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మనం ఫ్రీ బర్డ్. ఆ అమ్మాయిని కాకాపట్టి వాళ్ళ నాన్న రికమెండేషన్ తో నీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాను. అప్పుడే కొంప వదిలేసి వెళ్ళిపోవచ్చు. అవును, నీకొచ్చిన ఐడియాని వాళ్ళు కాపీ కొట్టేస్తే? అందరికంటే ముందు నేనే వెళ్ళి ఆ అమ్మాయిని మంచి చేసుకుంటాను. బావా, నాకేదో భయంగా ఉంది. ఎంత తెగింపు, ఎంత సపోర్టు. దాన్ని ఇలాగే వదిలేస్తే వదలనరా. ఇంకో వారం రోజుల్లో దాని శవాన్ని కళ్ళ చూస్తావు. తమ్ముడు, కాఫీ పచ్చదార ఎక్కువేసావా? 4 స్పూన్లు వేసాను. థ్యాంక్స్ అక్క. అయ్యో, అదేమిట్రా కాఫీ కింద పోసావు? ఏం చేయమంటావు అక్క? పొద్దుటి నుంచి ఎతుకుతున్నాను, ఒక్క ఈ కూడా కనపడలేదు. ఇంకో కప్పు కాఫీ తెస్తావా? నేను వెళ్తున్నా. ఎక్కడికి? పక్కింట్లో కొత్త అమ్మాయి ఇచ్చింది. అక్క వద్దు, ఆ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. ఛీ, పాడు చేయడానికి నేనేమన్నా మగానా? ఆ టైపులు అయితే పర్వాలేదు, నువ్వు పెట్టే చిచ్చుగా అమ్మాయి జీవితమే నాశనైపోద్ది. వద్దు సిస్టర్, హాయిగా అమ్మ ఆత్మశాంతి కోసం ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారా? నువ్వు ఒక్కడికి కూర్చొని కొట్టుకో ఈగలు. రజనీ, అమ్మా రజనీ, మీరు? నేనమ్మా లక్ష్మిని. దేవుడు మీ పక్కింట్లో ఉంటున్నాను. పాప నిన్ను మా ఇంటికి వచ్చావంటగా? ఇందాకే తాతయ్య గారు చెప్పారు. నీకేం కావాలో ఏమో చూసిపోదామని వచ్చాను. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం పట్టించుకోపోతే ఎలా చెప్పు? రియల్లీ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మాటలు దేవుంది, ఒక్కసారి నా చేతి కాఫీ రుచి చూడు, అదిరిపోతావు. పండగ తిట్టేనా? ఇటు. నువ్వు కూర్చోమ్మా.
రజని ఒంటరిగా ఉంది. ఎవ్వరూ లేరు. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ పార్వతి. మీ పక్కలే పలకరించి వెళ్దామని వచ్చాను. కూర్చోండి. సారీ, కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. వేడి వేడి కాఫీ. అయ్యో, మీరు కాఫీ తాగడం ఏమిటి? పర్వాలేదు, తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ తీసుకోండి. ఆహా, అద్భుతం, వెరీ టేస్టీ. మీ వంట మనిషా? జీతం ఎంత ఇస్తున్నారు? చచ్చా, ఈవిడ పేరు లక్ష్మి అండి, మా పక్కిల్లే. ఓ, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. నాకు అసలే బయట తిరుగు తక్కువ. ఎక్స్క్యూజ్ మీ. ఏమే, నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? నన్ను చూస్తే వంట మనిషిలా కనిపిస్తున్నానా? సారీ, పని మనిషి అని ఉండాల్సింది. స్పెల్లింగ్ మిస్టేక్. అమ్మ దొంగలారా, ఇంట్లో కనబడకపోతే అప్పుడే అనుకున్నాను. ఉండండి, మీ పని చెప్తాను. రజనీ. హాయ్ సరస్వతి, నేను మళ్ళీ రింగ్ చేస్తాను. రా. ఇదిగో నువ్వు అడిగావే, క్యాసెట్స్ మ్యాగజైన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అన్నట్టు ఈ అమ్మాయి సరస్వతి అని ప్రొద్దునే ఫ్రెండ్ అయింది. ఇంట్లో సామాన్లన్నీ తానే దగ్గరుండి సర్ది పెట్టింది. వెరీ స్మార్ట్ గర్ల్. పైగా మా ఇద్దరిది ఒకటే వయసు అవటంతో చాలా తొందరగా దగ్గరైపోయాం. పైకి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, కానీ ఏం లాభం పాపం. ఇంట్లో మాత్రం సరస్వతికి అన్ని కష్టాలేనట. బ్రహ్మ రాక్షసులు లాంటి ఇద్దరు తోడికోడళ్ళంట. ఒకరు మాటలతో హింసిస్తే మరొకరు చేతులతో ప్రాణం తీస్తారంట. నీకు విషయం తెలుసా? ఆ బ్రహ్మ రాక్షసులు వేరెవరో కాదు, వీళ్ళిద్దరే కదక్కలు. మీరిద్దరూ తోడికోడళ్ళా? ఏదో తమాషగా పరిచయం చేసుకుందామని అలా చేసాం. కలిపారు. అవునక్క, ఈ ప్లాన్ లో భాగంగానే నేనే సరస్వతిని పంపించి సామాన్ సర్దిచ్చాను. నేనే అక్కయ్యను పంపించి కాఫీ కూడా పెట్టించాను. ఎనీవే, లక్ష్మి అక్క ఇస్ వెరీ నైస్ లేడీ. షీ ఇస్ నాట్ ఓన్లీ నైస్, షీ ఇస్ వెరీ వైస్ లేడీ. वाइस लेडिया, तुम लक्ष्मी के बारे में नहीं जानती हो ना? थोड़ी सी गड़बड़ लगती है, मगर बहुत अच्छी बहन है. अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन. అమ్మా లక్ష్మి, పారాయి పిల్ల ముందు నీకు చదువు రాదని నిన్నిలా నవ్వులు పాలు చేయటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏమైంది వదినా? ఏముందాయనా, తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని, ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏమంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బెహన్ అంట. హిందీలో అచ్చి అంటే పిచ్చి అని నాకు తెలియదా? వదినా, అచ్చి బెహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయా చూడయా, పెళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పెళ్ళం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట. వెరీ బ్యాడ్. వైస్ లేడీ అంట. వైస్ లేడీ అందా? అయ్యో వదిన, వైస్ లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా, పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్ హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. ఎప్పుడు చూసినా నోట్లో వేలు. డోంట్ వరీ మమ్మీ, నేను నీకు నేర్పుతా. చెప్పు. ఏ ఫర్ అంట్లు, బి ఫర్ పానా, సి ఫర్ పండు, ఆర్ ఫర్ రసం, ఎస్ ఫర్ సాంబార్. ఇంకా నీకు వంట బుద్ధి పోలేదా? నో, బ్యాడ్ హ్యాబిట్. దీని పేరేంటి? మామిడికాయ. 4 ముక్కలు చేస్తే పప్పులో వేసుకోవచ్చు, 6 ముక్కలు చేస్తే ఆవకాయ పెట్టుకోవచ్చు. అయ్యో మమ్మీ, దీన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అని అంటారు. ఓ, మామిడికాయ అంటే మ్యాంగో, వంకాయ అంటే వ్యాంగో, బెండకాయ అంటే బ్యాంగో, దోసకాయ అంటే. అయ్యో మమ్మీ, ఇక నా వల్ల కాదు, వెళ్ళి స్టార్ టీవీ చూసుకో. దోమలు కూడా వెళ్ళే బస్ నెంబర్ ఎంతండి? దోమలు కూడానా? నాకు తెలియదులే, నేను ఈగల కోసం చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ,
పొద్దుటి నుంచి వెతుకుతున్నాను, ఒక్కటి కూడా దొరకలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏం కావాలండి? మీరు కదలకుండా ఉంటే చాలు. ఇందాక నుంచే చూస్తున్నా, నా పెళ్ళానికి సైట్ పెట్టడం కాకుండా మీరే చేయి కూడా వేస్తావా? ఇలాంటి ఎదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆగండి. కొట్టింది వీడు, కొట్టించుకుంది ఆవిడ. ఆవిడే అరవలేదు. ఆవిడకి ఇష్టమై కొట్టించుకుందో ఏమో, ఆవిడ్ని అడగండి. 10 మంది ముందు నా పరుగు పోయింది. ఇంటికి పద చెప్తాను. ఇందాక నేను చూస్తున్నానన్నావు, అప్పుడే ఆపచ్చుగా. నువ్వు ఒక మూడివి. చిచి, చూసావా ఈ ఫిట్టింగ్ సిస్టర్ మహిమ? ఆహా, నా ఫిట్టింగ్ సిస్టరు, ఇంతకాలానికి ఒక మంచి పని చేసావు. పద పద. నాన్ సెన్స్. ఇంత పెద్ద డిగ్రీ చేతిలో పెట్టుకుని ఉద్యోగం రాకపోవడం ఏంటి? నీకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. నాకు కావాల్సింది అదే కదా. నీకంత శ్రమ ఎందుకులే రజని? ఇందులో శ్రమే ఉంది. అర్జెంటుగా నీ బయోడేటా రాసివ్వు. సరే, నీ ఇష్టం. రజని, నీకోసం హాట్ హాట్ ఉల్లి దోశ తెచ్చాను, కాస్త ఈట్. ఓ, ఉల్లి దోశ ఆకలి దంచేస్తుంది. రజని, ఈ బయోడేటాతో ఏం అక్కర్లేదు. ఎంపీ కూతురు అనగానే చాలు ప్రతిదానికి పట్టుకుని పీడిస్తారు. పాపం రజని, అసలు టిఫిన్ ఈటిందో నాటిందో తెలుసుకున్నావా? అది లేదు. అంటే నువ్వు నోరు మూసుకుని బయటికి గో. ఓ గాడ్, టిఫిన్ చాలా బాగుంది. ఎవరి చేతికి ఇచ్చాను? ఇదేమిటి, మధ్యాహ్నం తీసుకొస్తాను చూడు, వ్యాంగో కూర, గుత్తి వ్యాంగో కూర. వ్యాంగో కూర? మీ అమ్మశీలు ఇవన్నీ నేర్పలేదా? మామిడికాయని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారా? వంకాయని వ్యాంగో అంటారు, తెలుగులో గుత్తి వంకాయ కూర అంటారు. కర్మ కర్మ. అయినా రజని, నువ్వు కూడా ఏంటమ్మా వాళ్ళతో పాటు చేరి? ఈ డ్రెస్ ఏమిటి, మనం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి? చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా బొట్టు పెట్టుకుని. సారీ అక్క, డ్రెస్సులు మన కన్వీనియంట్ కోసం. ఇవి వేసుకుంటే ఫ్రీగా ఉంటాయి, మనకి సుఖం. చెప్పు తీసుకొట్టినట్టు భలే చెప్పావు రజని. రోడ్డు రోలర్ లాగా చీర చుట్టుకుని నెత్తిన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భారతీయ సంప్రదాయాన్ని ఇవిడే రక్షిస్తున్నాడు తెగ ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ టూ మచ్. వాట్ టూ మచ్? 3 మచ్ 4 మచ్? ఇదేమిటి కొత్తగా ఇంగ్లీష్ లో? హలో, ఐ టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, ఆల్ షోస్, హౌస్ఫుల్స్, కలెక్షన్ హిల్స్. ఓ గాడ్, వాట్ డు యు వాంట్ టు ఎక్స్ప్రెస్? నో ఎక్స్ప్రెస్ ఇండో, ఈనాడు, ఆంధ్రజ్యోతి. నో క్లాస్ లిమిట్స్. అదే కాస్త మూ షర్ట్. ఓఫో, ये क्या बात है? क्या बात है ना? ఏంటి బాతు, కోడి కుక్క అయినా ఐటాకు షీటాకు మిడిల్ మిడిల్ తుమ్కి అటాకు. అసలు ఈ ఇంట్లో హమ్ ఆప్కే హే కోన్? ఇదిగో, నీ రంగిలా నా దగ్గర పనికిరాదు. నువ్వు రూప్ కి రాణి అయితే నేను చోరంకి మహారాణి. ఆహా, ఇంగ్లీష్ హిందీ రెండు ఎంత బాగా మాట్లాడుతున్నావు అక్క. ఏం చదివావక్క? ఏదో 2వ క్లాస్ 3వ క్లాస్ అనుకోకమ్మా, 5వ క్లాస్ దాకా చదివాను. 5వ క్లాస్ చదివావా? ఆ కాలంలో 5వ క్లాస్ అంటే ఈ కాలంలో ఎంఎస్సీ కంటే ఎక్కువ. అది అర్థం చేసుకుని వాళ్ళ హిందీ వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. రజని, ఐ గోకమ్మా. గోకమ్మా? ఓహో, అదే వెళ్ళొస్తాను అన్నాను. అలాగే. ఓ గాడ్, వస్తా. 10-5. Come on, రజని, గుడ్ షాట్. గాడిద గుడ్డేం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రజనీని పడగొట్టడం కోసం మొగరా ఇలా తయారయ్యారు. అవును, అసలు నేనెందుకు అలా తయారవకూడదు? లక్ష్మి, ఆఫీస్ టైం అవుతుంది, ఈ ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు. పెడతా. లక్ష్మక్క, నువ్వు ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు. వెరీ వెరీ థ్యాంక్ బ్యాండ్. నీకు షెట్లాంటి వచ్చా? ఏముంది, నేను వంటగదిలో అట్లకాడతో ఇలా ఇలా అనేది మీరిక్కడ ఇలా ఇలా అంటున్నారు, అంతేగా? నాతో ఎవరైనా పోటీకి వస్తారా? పర్లేదక్క, మనం ఆడదారా. ఓ గాడ్, వస్తావా? అలా కదక్క. కమాన్, ఇలా కొట్టి చూస్తాను. అయ్యో,
మరి ఎవరు గెలిచారు? ఇంకెవరు? నువ్వే విన్. ఈ దెబ్బతో మా అమ్మ ఆంటీకి దగ్గర ప్రమోషన్ కొట్టేస్తుంది. అప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాం. ఏం కాదు, ఆంటీని మా అమ్మ పడగొట్టి ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. మేము ఎంచక్కా ఢిల్లీకి వెళ్ళిపోతాం. రండి తాతయ్య గారు. ఏమిటి తాతయ్య గారు ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, నువ్వు ఎంపీ గారు కూతురు అని తెలిసాక నా ముగ్గురు మనవరాలు నీ మీద లేనిపోని ప్రేమ వలకపోస్తూ నిన్ను ఎందుకు ఇంత నెత్తన పెట్టుకుంటున్నారో అర్థమైందమ్మా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ నాన్నగారి సాయంతో వాళ్ళ ముగ్గురు అనురాగాన్ని ఆప్యాయతల్ని దూరం చేసుకుని ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలని బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి ఏ జన్మలో ఏ పాపం చేశాను. తాతయ్య గారు, నీకు విషయం తెలుసా? ఇది కలియుగం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలంట. మీ మనవరాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గతంలో మీరు దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు దిద్దుకుని వాళ్ళకి దగ్గర ఇవ్వడానికి ప్రయత్నించండి. సరిదిద్దుకోవాల్సిన తప్పులేవి నా జీవితంలో నేను చేయలేదమ్మా. నిజంగా చేయలేదా? వయసు పెరగొచ్చేవా కానీ నాకు ఇంకా మతిమరుపు రాలేదమ్మా. పెళ్లి పీటల మీద నన్ను దారుణంగా మోసం చేసి ఎవరితోనో లేచిపోయిన నా కన్న కూతురు ముఖం ఈ జన్మలో చూడకూడదని దానికి పిండం పెట్టి కర్మ చేశాను. అలా చేసినందుకు ఈ ఊరంతా నన్ను తప్పట్టాను. కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు నేను చేసింది తప్పు కాదు. నువ్వు చెప్పు, నా పరువు మర్యాదలను మంట కలిపి నా భార్య చావుకు కారణమైన దాన్ని దూరం చేసుకోవడం తప్ప? తాతయ్య గారు, నువ్వు చెప్పట్లేదమ్మా, నాకు తెలుసు. ఒకవేళ దాని ఉసిరే తగిలి వీళ్ళు నాకు దూరం అయితే ఇక నేను చేసేదేమీ లేదు. తాతయ్య ఏమంటున్నాడమ్మా? ఎంతసేపు ఆయన నీ గురించే బాధపడుతున్నారు. ఈ రోజు ఇంటికి కూడా వచ్చి నువ్వంటే ఆయనకు ప్రాణం. ఎందుకమ్మా నాకు ఇన్ని అబద్ధాలు చెప్తావు? మా నాన్న పంతం పట్టుదల గురించి నాకు తెలుసమ్మా. ఆయన నన్ను జీవితంలో క్షమించడు. నిన్ను క్షమించపోవడానికి నువ్వు చేసిన తప్పేంటమ్మా? కట్టుకున్నవాడు మోసం చేసినా కన్న తండ్రి కాదన్నా నువ్వు నీ జీవితాన్ని ఆదర్శం కోసం త్యాగం చేశావు. ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కలిగించి ఈ దేవాలయాన్ని కట్టించావు. దానికి తాతయ్య పేరు పెట్టి ఆయన్ని దేవుణ్ణి చేశావు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నీ గొప్పతనం త్వరలో తాతయ్యకి తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ రజని. అవును, ఈ రోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నీ బాయ్ ఫ్రెండ్ పంపించాడు. పేరు పేరు చెప్పగానే ఎంత సిగ్గొచ్చేసింది. ఇలా ఫోటోలు ఊరించడమేనా? పుట్టినరోజు నాడైనా డైరెక్ట్ గా దర్శనం ఇవ్వచ్చుగా. నిజంగానా? అయితే కళ్ళు మూసుకో. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చా? ప్రేయసి పేరును మంత్రంలా జపించి ప్రేమనే ఫ్లైట్ ఎక్కి ఇలా ప్రత్యక్షమయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతేనా? 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 మేడం, అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. రండి మేడం, పారిపోదాం. ఎవడ్రా పిల్ల?
కాదు తల్లి. తల్లా 2 పిలకలు వేసుకుని ఉన్నాను, నేను ఇక్కడ తల్లిగా కనిపిస్తున్నానా? తప్పు అయిపోయింది ఆంటీ గారు. అలా అన్నావు. మళ్ళీ నువ్వే తగిలేవా? నిన్ను అమ్మా పూడితో కొట్టద్దమ్మా, 10 మంది చూస్తున్నారు, కావాలంటే ఈ కర్రతో కొట్టమ్మా. ఇది పట్టుకో. ఎందుకంటే ఎగతాళి చేస్తారా? ఎగ్గతాళియా? అటు చూడు. అయ్యో అయ్యో అయ్యో. ఈ బతుకులకి ఇదే కరెక్ట్. ఏ ట్యాంక్ బండ్ మీదకో వెళ్ళి అడుక్కు తినండి పోండి. నువ్వంత తేలిగ్గా తీసేయకు బావా, అదేం అనాథ కాదు, దాని వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది. రజని, ఖచ్చితంగా రాజకీయాల్లో మీ నాన్నగారు కిట్టన వాళ్ళెవరో కక్ష కట్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ రజని? ఓగా దేవల్ల నువ్వు మీ నాన్నగారి దగ్గరికే గో. అప్పుడైనా మా ఆయన ప్రమోషన్ గురించి చెప్పొచ్చు. ఏమా? నాన్న దగ్గరగా? సారీ. నీకెలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ చిత్తుల మారి ఏదో వల విసరిపోతుంది. నా కిడ్నీతో ఆలోచించి దెబ్బకి దెబ్బ తీస్తా. అరే ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే, మర్యాదగా పైసలు ఇస్తారా గొడ్లను తోలుకపోవాలా? మీ గిరికెళ్ళే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని కాదు ఏయ్, గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. నా సంచిలో ఉంది. వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే, చూపి. ఎట్లా చూస్తావే? నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. నాకేం కాలేదు కదా? ఓకే, ఇప్పుడు తాగండి. విచిత్రంగా ఈ గెటప్ ఏంటండి? ఈ రోజు నుంచి నేను మీకు సర్వర్ని, సెక్రటరీని. ఏంటండి పని వాళ్ళగా లుంగి తలపగా? ఈ క్షణం నుంచి నేను మీ ఇంటికి వాచ్మెన్ ని. నా పర్మిషన్ లేకుండా కేక్ కూడా ఇంట్లో వాడటం వెళ్ళలేదు. రేయ్, నువ్వు బయట పరా. చెప్పా బావరిద్దరు రజనికి ఎంత దగ్గర అయిపోయారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంత లేట్ అయితే ఎలా? అన్నల గంట కాస్త లేటుగా పుట్టానుగా, ఆలస్యంగా వెళ్ళా తప్పలేదు. అయినా వాళ్ళంత నీచానికి దిగజారిన తర్వాత నేను ఇంక చేయడానికి ఏముంది? అయ్యో, వాళ్ళిద్దరు లోపల పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వు బయట పనులు చెయ్యి. బయట పనులా? అంటే వాళ్ళ ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ కడగమంటావా? కడుగుతాను, దాన్ని ఏముంది? అయ్యో మొద్దు, సడన్ గా రజని బయటకు వెళ్ళాలంటే ఒక చిన్న కారు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని అర్జెంట్ గా మనం కారు కొనేసుకుని అర్జెంట్ గా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకున్నావు అనుకో, అప్పుడు రజని మన చేతిలో. కారు కొనడం ఏమిటో, డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటో, ఈ అన్నది ఏమిటో, నేను పెళ్ళనవడం ఏమిటో, నువ్వు మూడు అవడం ఏమిటో. ఇదేనండి మన కారు. ఇదా? మీరు ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టి అంత మంచి కారు 15,000గా అమ్మేశాను. 15,000? దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఊరుకోండి. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి, మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టడానికి వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమ్ ఆన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని.
నిమ్మకాయలు కూడా ఒక ఎత్త. ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయిస్తున్నామండి మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంత ఏంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాటలండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారుకో రౌండ్ వెళ్ళరా. ప్లీజ్. నువ్వెక్కడికి? రేయ్, నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. మూస్తావా? రోడ్లో మనుషులు నడుస్తున్నారు కదా, సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా, ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ బాట్. చూసారా, ఎవరిదో కార్ టైర్ చవకగా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొట్టించారు. ఎవరివో కాదు, మన కారువే. ఒరే ఆగండి రా, అది నా టైర్లేరా? ఆ టైర్లు తిరిగి ఇచ్చేయండి. మీకు కావాల్సి ఉంటే సైకిల్ టైర్లు కొనిస్తాను ఆడుకోవడానికి. ఒరే నా టైర్లేరా, 15,000 రే. ఆ గేదెల దగ్గర కానుగాని కొట్టింది ఈ దాదానే. అలాగా? ఎవడి కోసం ఎదుగుతున్నట్టున్నాడు రా. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఎత్తుకుతా, పట్టు వదలను. ఎంతసేపు రా వంట? ఇవాళ నీకు మా ఇంటి భోజనం కదా, లక్ష్మి స్పెషల్ వంట చేస్తోంది. ఆకలిస్తుంది, 2 ముద్దలు తినేస్తాను. ఒక్క పూట ఈటకపోతే ఏం అరిపోరు. అవతల రజని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్గా వండాను, దగ్గరుండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినిపించండి. టేక్ టేక్. తాతయ్య ఆకలేస్తుంది తాతయ్య. మీకు ఏమేం కావాలో చెప్పండి. నాకు పప్పన్నం కావాలి. తాతయ్య తాతయ్య నాకు వంకాయ కూర కావాలి. అలాగే. తాతయ్య నా దగ్గర 50 పైసలు ఉంది, నీ దగ్గర కూడా 50 పైసలు ఉందా? బాన్ కనుక్కుంది తిందా? చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పుచ్చు కొడతా. అరే, నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలరా? వదలు. నీకే చెప్పేది, వదలమంటే. ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. రజనీ అమ్మగారు చెప్పు దిగింది, దాన్ని పట్టుకుని నేను కొట్టిస్తా పోటీలు పడిపోతున్నారు. ఒరే వెధవలారా, ఎందుకు ఇలాంటి పరుగు పనులు చేస్తారు? ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యం లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాల చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చి, మిమ్మల్ని నా తమ్ముళ్ళగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నేను బాబుగా ఇస్తా. రేయ్, మీరు మనుషులా పశువులరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు? రేయ్, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవడం జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం? అందుకని సింపుల్ గా గడిపెడు తాతయ్య. పోయినా ఇంటికి పెద్దవాడు ఇంటి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొగ్గు పట్టుకు తిరుగుతావా? నాకే అవమానంగా ఉంది, వస్తాను. అవమానంగా ఉందా? ఊరంతా అప్పులు చేసి
నా మెళ్ళో గొలుసు వాయిదాల పద్ధతిలో ఆ పక్కటి బిల్లు కోసం కట్ చేసి రండి రండి మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా లక్ష్మి సరసు రజనీ వచ్చేసింది ఆహా, వచ్చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు. హాయ్ రజని రా మా పోర్షన్కి వెళ్దాం మా పోర్షన్ పక్కనే ఉంది ముందు ఇక్కడికి రా నే ఇంటికి బిక్కోడలు కాబట్టి ముందు నా పోషన్ వచ్చేయండి వచ్చేయండి. నేను ఇక్కడికి రావడం తాతయ్య గారికి ఇష్టం లేనట్టుంది అబ్బే అలాంటిదేం లేదు ఈ మధ్య ఆయనకి కాస్త బీపీ షుగర్ ఎక్కువయి మొహమంతా మాడిపోయినట్టుంటుంది రేయ్, ఏమన్నావురా నువ్వు? ఏమనుకోకు తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా అందుకే కాస్త చాదస్తం మోరైంది. మరి పోషన్ తీసుకెళ్తా రామని. రజనీ పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు కరెక్ట్ కరెక్ట్. నువ్వేమనుకోదు అయ్యే అనుకోరు రజనీ ఈ ఇంట్లో వాళ్ళే బావా రజనీకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళెవరు తాలూకో కనుక్కో. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఉమ్, తాత మనవరాళ్ళు ఒకటేరన్నమాట.